అతిశ ప్రజ్ఞావేదం ఒక అద్భుతమైన పుస్తకం అనడం కంటే ఒక అనుభవాల సమాహారం. జీవితానికి సంబంధించిన అన్ని మూలాల్ని స్పష్టంగా స్పృశించిన ఒక వ్యాఖ్య. సమస్త ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉన్న మూలం అటువైపు ఎట్లా చేరుకోవచ్చు అన్న ఒక రూట్ మ్యాప్. అయితే ఇందులో ఒక చిక్కు ఉంది. మిగతా పుస్తకాల్లాగా లేకపోతే ఒక సినిమా రివ్యూ చేసినట్టుగా ఒక అవుట్లైన్తో రివ్యూ చేయలేము ఈ పుస్తకాన్ని. ఈ పుస్తకాన్ని ఎలాబొరేటెడ్గా చేయవలసింది. ఈ పుస్తకంలో ఉన్న ప్రతి పారాగ్రాఫ్, ప్రతి పేజీ, ప్రతి వాక్యం ఒక డైమండ్. ఇది ఏ క్షణంలో ఓషో ప్రవచించాడో అతని యొక్క ఇంటెలిజెన్స్, అతనికున్న ఆసక్తి మనిషిని లిబరేట్ చేయాలని, అదొక అద్భుతం. అంతే. మళ్ళీ ఇట్లాంటి వ్యాఖ్యలు పుట్టవు భూమి మీద. సో దీంట్లో ఉన్న క్రక్స్ మనం కొన్ని మాటల్లో కన్వే చేయలేం. ఎవ్రీ స్టేట్మెంట్ ఈజ్ ఎ డైమండ్. ఇంకొకటి, ఈ పుస్తకం ఒక జనరల్ కాన్వర్జేషన్ కాదు, ఒక స్పెసిఫిక్ డైలాగ్ బిట్వీన్ ద మాస్టర్ అండ్ ఎ డిసైపుల్ హూ వాంట్స్ టు బి లిబరేటెడ్ వాట్స్ ఎవర్. సో జీవితం యొక్క మూలాన్ని నిజంగా తెలుసుకోవాలనుకునే వాడికి ఈ పుస్తకం ఒక కరదీపిక. ఊరికి విని చదివి బాగుంది, ఫెంటాస్టిక్ బ్రో, అట్లా కాదు. నేను 2007-8 ప్రాంతంలో సాగర్ కాంప్లెక్స్లో మా అక్క వాళ్ళు ఉండేవాళ్ళు. నేను ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు మా బావగారి చేతిలో ఈ పుస్తకం చూశాను. ఆయన చేతిలో ఉన్న పుస్తకాన్ని చూసి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేరు నచ్చింది, అతిశ ప్రజ్ఞావేదం. అప్పుడు నా సమస్యల్లో నేనున్న, తినడానికి రూపాయి ఎట్లా సంపాదించుకోవాలని, అట్లాంటి వాడికి ప్రజ్ఞ ఎందుకు అంటే ఐ ఆల్వేస్ పెయిడ్ అటెన్షన్ టు ద ఇమ్మీడియట్. ఆ టైంలో ఆయన నాతో అన్నాడు, నువ్వు ఈ పుస్తకం చదవాలి అని. వెంటనే చేతిలోంచి గుంజుకొని మధ్యలో ఏదో పేజ్ చదివి అంత బక్వాస్ అన్నాను. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నేనే చెప్తున్నాను ఇది ఒక అద్భుతం అని. దీనికి కారణం ఏంటంటే మనలో సెన్సిటివిటీ లేకపోతే ఏదైనా అట్లా అనిపించవచ్చు, తప్పేం లేదు. సో అతిశ ప్రజ్ఞావేదం ఒక మనిషిలో దాగి ఉన్న మనస్సు యొక్క ఒక జీవన రహస్యం. దాన్ని ఎట్లా విముక్తిని చేయాలి, ఎన్ని రకాలుగా విముక్తిని చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క మనస్సు రకరకాల తలాల్లో ఎగురుతూ ఉంటుంది, బందీ అయి ఉంటుంది. కొందరికి పద్ధతి లిబరేట్ చేస్తే, కొందరికి పాట లిబరేట్ చేస్తే, కొందరికి మాట లిబరేట్ చేస్తే, ఇంకొందరిని మౌనం లిబరేట్ చేస్తే, ఇంకొందరిని ఆహారం లిబరేట్ చేస్తే, ఇంకొందరిని స్నేహం లిబరేట్ చేస్తే, ఇట్లా ఒక్కొక్క మనస్సుకి ఒక్కొక్క పద్ధతి ఉంది. నేను అందుకే 100 సార్లు చెప్తున్నాను, మనసుని వేరే వాళ్ళ చేతిలో పెట్టొద్దు అని. సో ఈ కాన్వర్జేషన్ చేసే కంటే ముందు కూడా నేను ఎవ్రీ టైం చెప్పినట్టే, ఐ వాంట్ టు కాన్ఫెస్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ దట్ నేను నా జీవితంలో ఎవరికి ఏది ప్రూవ్ చేయాలని చెప్పట్లేదు, నా జీవితం వైపు లాక్కోవాలని చెప్పట్లేదు. ఐ వాంట్ ఎవ్రీవన్ టు బి లిబరేటెడ్ ఫర్ నో గ్రేట్ రీజన్, టు లివ్ ఆర్డినరీ లైఫ్, నాట్ టు ప్రూవ్ ఎనీ గ్రేట్ పాయింట్స్. సో అతిశ ప్రజ్ఞావేదం దాని యొక్క మూల వస్తువు మనసే. ఫస్ట్ ఈ పుస్తకంలోకి వెళ్ళే కంటే ముందు, ఈ పుస్తకం అంతా చదివిన తర్వాత నాకు ఒక చిన్న వ్యాఖ్య రాయాలనిపించింది. అది అర్ధరాత్రి ఇప్పుడు 4 గంటలకి రాశాను. సో మనిషి జీవితం మనసుతో ముడిపడింది కాబట్టి ఆ మనసు యొక్క ఆత్మకథ ఎలా ఉంటుందంటే, ఏమీ తెలియదుతో మొదలై కొంత తెలుసు, కొంత కావాలి, ఆ తర్వాత ఇది నాది, ఆ తర్వాత ఇదే నాది అనిపించి, ఆ తర్వాత అన్నీ కావాలనిపించి, ఆ తర్వాత ఇవేవి కాదబ్బా ఇంకేదో ఉంది అనిపించి, ఆ తర్వాత ఇది మాత్రం చాలనిపించి,
ఇది ఎప్పటికీ నాతోనే ఉండాలి అని అనిపించేలా చేసి, ఇక వద్దబ్బా ఇవేమి వద్దు అని అనిపించి మళ్ళీ వెంటనే కావాలనిపించి, ఆ తర్వాత కొంతకాలానికి అసలు ఇంకేమీ వద్దు అనిపించేలా చేసి, ఆ తర్వాత ఇంకా వద్దే వద్దబ్బా అని అనిపించేలా చేసి, ఆ తర్వాత అన్నీ వదిలేద్దాం అనుకుంటున్నాను అని ఆలోచింపేలా చేసి, ఆ తర్వాత నేను అన్నీ వదిలేస్తున్నాను ఈ ఒక్కటి తప్ప అని చెప్పేలా చేసి, ఆ తర్వాత అన్నీ వదిలేశాను అని డిక్లేర్ చేసి, తర్వాత నేను కాబట్టి వదిలేశాను అని గొప్పలు చెప్పుకుంటూ తిరిగి, ఆ తర్వాత నేను మాత్రమే వదిలేయగలను అని రూఢిగా చెప్పి, ఆ తర్వాత నేను మాత్రమే ఉన్నాను అని తెలుసుకొని, ఉన్నప్పుడు నేను మాత్రమే ఉన్నప్పుడు చెప్పేది ఎవరికి, జస్ట్ మిగిలింది నేనే మిగిలాను, ఇంకేమీ లేదు చెప్పడానికి ఏమీ లేదని చెప్తూ, అనంతంగా చెప్తూ, అసలు ఏమీ లేదబ్బా మరేమీ లేదు అంతా నాన్ సెన్స్ బక్వాస్ అని చెప్తూ, అసలు నేను కూడా లేను, అసలు జస్ట్ నేనున్నానంతే. అక్కడి నుంచి నేను, ఆ తర్వాత మౌనం, ఆ తర్వాత మాయం. ఇది మనస్సు యొక్క ఆత్మకథ. ప్రపంచంలో ప్రతి మనిషి యొక్క మనస్సు ఇట్లాంటి ఆటలు ఆడుతూనే ఉంటుంది. సో అన్నీ కావాలితో మొదలై అన్నీ నావనిపించి, మరేమి వద్దు ఇది చాలనిపించి, అబ్బా ఇది వద్దు అది వద్దు ఇంకేమి వద్దు అని అనిపించేలా చేస్తుంది మనస్సు. మనసు ఒక అందమైన మాయా ఉద్యానవనం. సో ప్రపంచంలో ఉన్న ఏ ఆధ్యాత్మిక శాస్త్రమైనా దాని గురించి చెప్పవలసిందే, అందులో ఏ సందేహం లేదు. సో అతిశా ప్రజ్ఞావేదం నేను సాధ్యమైనంత స్పష్టంగా తీసుకున్న అన్ని అంశాలు మిస్లీడ్ చేయకుండా, నా అనవసర వ్యాఖ్య జోడించకుండా క్లుప్తంగా ఎఫెక్టివ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సరేనా? ఈ పుస్తకం ఒక ఆసక్తికర మాటతో మొదలవుతుంది. అదేమిటంటే మతం ఒక విజ్ఞాన శాస్త్రం కాదు అని. సో మతం అంటే తన్ను తాను తెలుసుకునే లేదా తనను గురించి కలిగే ఒక సంపూర్ణ ప్రజ్ఞ అంటాడు ఓషో. అందులో ఎలాంటి వివాదము లేదు. సో ఒక ఉత్తమ స్థాయి పరిజ్ఞానం, అట్లాంటి పరిజ్ఞానం నీకు అందజేసే ఒకానొక మాధ్యమం మతం. అట్లాగే పరిపూర్ణ ప్రజ్ఞానమే మతం అని డిక్లేర్ చేస్తూ ఈ పుస్తకంలోకి తీసుకెళ్తాడు మనల్ని. అట్లాగే వస్తువుని పట్టుకోవచ్చు కానీ మతాన్ని పట్టుకోలేము, దాన్ని మాటలతో వర్ణించలేము కానీ అనుభవించవచ్చు. సో మతాన్ని గురించి అంటే నిజమైన మతాన్ని, సాంప్రదాయంలో బందీ కాని మతాన్ని, అట్లాంటి దాని గురించి చెప్పడానికి ఏ విధమైన మార్గము లేదు. సమాచారంగా దాన్ని మార్చి అందిస్తే తప్పుగా అర్థమవుతుంది. మౌనంతో చెప్పొచ్చు, అలాగని అలా చెప్తే అర్థమవుతుందన్న గ్యారెంటీ లేదు. ఇట్లా ఒక చందమామ వైపు చూపించే వేలు లాంటిది అది. సో చాలామంది ఆ వేలును పట్టుకొని వేలాడి చందమామ వదిలేస్తారు అన్న ఒక బోల్డ్, ఒక బ్రాడ్ రిమార్క్తో ఈ పుస్తకం స్టార్ట్ చేశాడు అనమాట. ఆ తర్వాత అసలు అతిశ ఎవరు అన్నది పాయింట్. సో అతిశ అనే ఒకానొక గురువు మన భారతదేశం నుంచి టిబెట్కి వెళ్ళి స్థిరపడ్డవాడు. ఆ అతిశకున్న స్పెషాలిటీ ఏమిటంటే అప్పటి వరకు జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుని సంప్రజ్ఞత సాధించిన 3 గురువుల దగ్గర శిష్యరికం చేశాడు. రెండవది ఓషో చెప్పిన మాట, ఆ 3 గురువులు పక్కపక్క గుహల్లోనే ఉంటారు. ఆ గురువులు ఎవరయ్యా అంటే ధర్మకీర్తి, రెండవ గురువు ధర్మరక్షితుడు, మూడవ గురువు మైత్రేయ. సో ధర్మకీర్తి ఏం చేస్తాడు అంటే మనస్సుని ఎట్లా మాయం చేసుకోవాలో నేర్పించాడు అతిశకి. ఆ విధంగా ఒక మహాశూన్యతని, మనోశూన్యతని ఎట్లా సాధించుకోవచ్చు చెప్తాడు. అది అయిపోయిన తర్వాత తనే చెప్తాడు, నువ్వు ఇప్పుడు ధర్మరక్షితుడు దగ్గరికి వెళ్ళు. అతను నీకు ఏం చెప్తాడంటే వేరే వాళ్ళ బాధల్ని, కష్టాలని, రుగ్మతల్ని నీలోకి తీసుకొని ఎట్లా వాళ్ళని విముక్తి చేయవచ్చు, అలాగే నువ్వు ఎట్లా విముక్తిలో ఉండొచ్చు అంటే సంపూర్ణంగా స్వీకరించే విద్యని నువ్వు అక్కడ సాధన చేయని చెప్తాడు. మూడవ గురువు మైత్రేయ
జీవితానికి సంబంధించిన సత్యాన్ని, సాక్షితత్వాన్ని, అట్లా ఈ ముగ్గురు గురువుల నుంచి నువ్వు త్రిగుణ తత్వాన్ని, త్రిమూర్తి తత్వాన్ని గ్రహిస్తావు. ఇది అతిషాకు సంబంధించిన ఒక అవుట్లైన్. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాడు. అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని ఏ వైపు నుంచైనా ఎక్కి ఎట్లా అందుకోవచ్చో అట్లా 3 మార్గాల ద్వారా ఎక్కిన శిఖరం ఒకటే. అట్లా ముగ్గురు గురువులు చెప్పిన దాంట్లో మూలం ఒకటే. ఒక దాంట్లో స్వయం ఉంది, ఒక దాంట్లో స్వయం నుంచి విముక్తి ఉంది, ఇంకొక దాంట్లో పర ఉంది. ఈ 3 తెలుసుకోకుండా జీవన్ముక్తి కుదరదని నాకు కూడా తెలుస్తుంది. రెండవది, ఎక్కడైనా ఒక హెలికాప్టర్ నుంచి ఒక శిఖరాన్ని సందర్శిస్తే ఎప్పటికీ ఆ శిఖరం యొక్క అందం కానీ దాని యొక్క నిజమైన స్థితి, అస్తిత్వం బోధపడదు. అందుకే ఊరికి ఏదో చదివి బాగుంది బాలేదు కాకుండా ప్రాక్టికల్గా దాన్ని అనుభవించినప్పుడు, అంటే ప్రాక్టికల్గా కొండ ఎక్కిన వాడికి, ఒక వీడియోలో ఆ కొండ ఎక్కుతున్న వాడిని చూసిన వాడికి చాలా తేడా ఉంటుంది. అంటే నిజమైన గులాబ్ జామ్ తిన్నవాడి అనుభవం వేరు, గులాబ్ జామ్ ఫోటో చూసి కథలుగా అల్లుకున్నవాడి మనసు వేరు. సో అతిషా గురించి ఇది. తర్వాత ఓషో మనల్ని ఆ రకరకాల సూత్రాల్లోకి తీసుకెళ్లే ముందు కొన్ని అద్భుతమైన మాటల్ని మానవ సమాజం యొక్క మస్తిష్కం మీద సుత్తితో బాధే ప్రయత్నం చేస్తాడు. దేనికోసం ముక్తి అనే ఆలోచనకు తావిచ్చే సంపూర్ణ విడుదలే సత్యమైన ముక్తి. ఈ పుస్తకంలో ఎన్నో కాంట్రాడిక్షన్స్ ఉంటాయి. ఒక ముందే ఏర్పరచుకున్న ధారణ ఉంటే ఈ పుస్తకం తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఏ ధారణ లేని చిన్నపిల్లలకి ఈ పుస్తకం చాలా బాగా ఉపయుక్తంగా ఉండొచ్చు. మనసులో కల్మషం, చెత్త లేని వాళ్ళు ఈ పుస్తకం చదివితే ఆ పుస్తకం మన శరీరంలో బ్లడ్ ఎక్కించినట్టు అట్లా వెళ్ళి ఏం చేయాలో అది చేస్తుంది. నువ్వేం చేయక్కర్లే, సరిగ్గా చూస్తే చాలు పుస్తకంలోని కంటెంట్ని. మానవుడు ఉద్వేగాలతో జీవిస్తూ ఉంటాడు. మనస్సు నశిస్తే ఆ ఉద్వేగాలే దయా సానుభూతిగా పరివర్తన చెందుతాయి. మితిమీరిన వ్యామోహమే మనస్సు నశించగానే దయా, కరుణ, సానుభూతిగా మార్పు చెందుతుంది. ఓ మనిషి వ్యామోహ పాశంలో ఉన్నా అంటే ఓ భిక్షపాత్ర పట్టుకొని భిక్షమెత్తుకున్నట్లే. అంటే మానవ జీవితంలో ఉన్న అందరి పరిస్థితి చెప్తున్నాడు. మనో విసర్జన చేయాలంటే మనస్సు తెలియాలి అని చెప్తాడు. దీని మీద సూత్రాలు ఉన్నాయి, అవి బ్రాడ్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఆయన అంటాడు, దైవత్వం అన్నది మీలోనే ఉంది, కానీ మీ మనస్సు వల్ల. మనస్సు అంటే ఏమిటి? రెండింటిగా చెప్పాడంతే, కలలు కనడం, కోరికలు కోరడం. మీరెప్పుడు మీ లోపలికి చూసుకోలేరు, ఎప్పటికీ బయటికే పరుగులు తీస్తూ ఉంటారు. మీరేమో ఎప్పుడూ వెనకే నించుని ఉంటారు, మీ కళ్ళు ముందుకు చూస్తూ ఉంటాయి. అవి కలలు కంటూ ఉంటాయి, కోరికల్ని మన మనసులో తీసుకొచ్చి నిరంతరం వాటి వెంట పడేలా చేస్తాయి. ఇప్పుడు ఓషో ఏమంటున్నాడంటే, ప్రతివాడు తన కళ్ళని వికేంద్రీకరించడం నేర్చుకోవాలి. ఇంకా ఒక అద్భుతమైన మాట, దైవము తర్వాత దైన్యం అంటే ఒకటి ఒక ఉన్నత స్థితిని సూచిస్తే, దైన్యం అనేది ఒక అధమ స్థితికి సంకేతం. అట్లాంటి దైన్యానికి, అట్లాంటి దైవానికి మనస్సే ఆధారం అంటున్నాడు. సో మనస్సు పోగానే మీ యొక్క దైన్య స్థితి కూడా మాయమైపోయి మీ శరీరం మొత్తం ఒక వినూత్న శక్తితో నిండుతుంది. యాక్చువల్గా ఈ పుస్తకం మొత్తంలో ఒక సెంట్రల్ థీమ్ ఏంటంటే, వన్ సింగిల్ కాంక్రీట్ కరప్ట్ థాట్ ఈజ్ ఎనఫ్ టు మేక్ యూ అన్కంఫర్టబుల్ హోల్ లైఫ్. ఒక్క ఆలోచన చాలు. సో ఆలోచనతో తాదాత్మ్యం చెందకుండా త్వరగా దాన్ని వదిలివేయగల ఒకనొక శక్తి ఉంటే మనస్సు శూన్యమవుతుంది. ఇది నేను నా వైపు నుంచి నేను కన్ఫర్మ్ చేస్తున్నా, 100% కరెక్ట్. ఎన్ని ఉన్నా, నువ్వెన్ని సాధించినా ఒక్క ఆలోచన చాలు నీ జీవితం ఉల్టాపల్ట అయిపోవడానికి. సో మనస్సు యొక్క మూలం, తద్వారా ఆలోచన యొక్క మూలం, దాన్ని సృష్టించి దాన్ని వదిలించుకోగల, దాన్ని మలుచుకోగల రహస్యాన్ని ప్రతి మనిషి తెలుసుకోవాల్సిందే. ఇది వేరే వాళ్ళకి ఇవ్వడానికి రాదు. తర్వాత ఈ రకరకాల గురువుల నుంచి నేర్చుకునే విషయాల్ని
చెప్తూ 7 సూత్రాల మనోశిక్షణ అన్న టాపిక్ ప్రారంభిస్తాడు. సో ఇప్పుడు ఈ అతిష అనే వ్యక్తిని ముమ్మూర్తుల మహనీయుడు అని పిలుస్తారని చెప్పాడు. దానికి కారణం ఏంటి? మహానుభావులైన 3 గురువుల దగ్గర నుంచి ఆయన ఆధ్యాత్మికత యొక్క సారాన్ని గ్రహించాడు కాబట్టి ముమ్మూర్తుల అంటే 3 మూర్తుల నుంచి జీవితం యొక్క మూలాన్ని గ్రహించిన వాడు అని. ఇక్కడ నాకు ఒక సందేహం ఉంది. సో అతిషకి సంబంధించిన కొంత వివరణ మనకి అవైలబుల్ ఉంది. అతను ఒక 11వ శతాబ్దానికి సంబంధించిన ఒక బుద్ధిస్ట్ టీచర్. ఆ తర్వాత ఆ తర్వాత అట్లాంటి గురువుల సమకాలీనుడు అని చెప్తున్నారు. టిబెటన్ బుద్ధిజం అనే దాన్ని కాస్త రిఫార్మ్ చేసిన ఒకానొక వ్యక్తిగా అతిష అని చెప్తున్నారు. సో హీ వాజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫిగర్స్ ఇన్ ద స్ప్రెడ్ ఆఫ్ 11th century మహాయాన అండ్ వజ్రయాన బుద్ధిజం ఇన్ ఏషియా అండ్ ఇన్స్పైర్డ్ బుద్ధిస్ట్ థాట్ ఫ్రమ్ టిబెట్ టు సుమత్రా. He is recognized as one of the greatest figures of medieval Buddhism. ఇది అతిషకు సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్. దానికి ఓషో గారు ఏమంటారంటే, ఆయన 11వ శతాబ్దంలో నివసించినట్లు అర్థమవుతుంది. భారతదేశంలో ఎక్కడ జన్మించినా తనలో ప్రేమ ఉదయించిన తక్షణం ఆయన టిబెట్కి తన ప్రవాసాన్ని ప్రారంభించాడు. ఏదో బలమైన అయస్కాంతం అక్కడి నుంచి ఆయన ఆకర్షిస్తున్నట్లు హిమాలయ పర్వతాల్లో ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన ఆయన మళ్ళీ భారతదేశం వైపు ఏనాడు తిరిగి చూడలేదు. సో మన భారతదేశం నుంచే టిబెట్కి వెళ్ళాడని ఓషో గారు చెప్తున్నారు. బట్ అవన్నీ ఇర్రెలెవెంట్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడం అనేది పాయింట్ కాదు. అయితే ఇక్కడ ఎలాగైతే బోధిధర్ముడికి చైనాకి బహుమతిగా ఇచ్చిందో ఈ నేల, అట్లాగే టిబెట్ అనే ప్రాంతానికి మన భారతదేశం బహుమతిగా ఇచ్చిన కానుక అతిష అని అంటాడు. సో ఈ 7 సూత్రాల మనోశిక్షణ వైపు వెళ్దాం. ఎందుకంటే ఇది ఎక్స్ట్రాడినరీ విషయాలు చాలా క్లుప్తంగా చెప్తూ పోయాడు. నిజానికి ఇది అనుకుంటే ఒక 1000 పుస్తకాలుగా రాయదగ్గ కంటెంట్ ఉన్న పుస్తకం ఇది. సో మొదటి సూత్రం, సో ముందుగా ప్రాథమికాలను నేర్చుకోండి. ఏమిటి ఆ ప్రాథమికాలు అంటే, సత్యాన్ని సృష్టించాల్సిన పనే లేదు. ఎక్కడో దూరంగా ఉండే విషయం కాదు సత్యం. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఒక చేప సముద్రంలో నిరంతరం తిరుగుతూ తన చుట్టూ సముద్రం కలిగి ఉన్నట్టు, తన చుట్టూ నీటిని కలిగి ఉన్నట్టు, నీవు ఎక్కడున్నా నీ చుట్టూ సత్యం ఆవరించి ఉంది అని గుర్తిస్తే సరిపోతుంది. రెండోది, ఆ చేపలో కూడా నీరుంది, ఆ సముద్రపు నీరే. అట్ట సత్యము నీ బయట ఉంది, దాని లోపట ఉంది. సో లోపల బయట ఉన్న దాని మధ్యన నువ్వు ఉన్నావు, అది గుర్తించు. సముద్రంలోనే లీనమైపోయి ఉన్న చేపకి సముద్రాన్ని గురించిన ఎరుక సాధ్యపడకపోవచ్చు. దీనికి ఒక చిన్న కథ ఉంటుంది. ఒక చిన్న చేప వాళ్ళ మదర్ చేపని అడుగుతుంది, మమ్మీ ఐ వాంట్ టు సీ ఓషన్, నేను సముద్రాన్ని చూడాలనుకుంటున్నా, వెళ్దాం పద అంటే, అప్పుడు వాళ్ళ అమ్మ అంటది, ఇదే నాన్న సముద్రం, మనం ఉన్నదే సముద్రం, ఎక్కడ 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 చూపించు. ఆ తర్వాత ఎంత చెప్పినా అర్థం కాకపోతే ఆ చేపల గురువు దగ్గర తీసుకెళ్తుంది. అప్పుడు ఆ చేపల గురువు అంటాడు, నీకు సముద్రం చూడాలనుందా, సరే తీసుకెళ్తాను అంటాడు. అప్పుడు ఆ చిన్న చేప ఎగిరి గంతులేస్తుంది, రేపు పొద్దున బ్యాగ్ సర్దుకొని రా, నాతో పాటు చాలా దూరం జర్నీ చేయాలి అని ఆ కొండ ఈ కొండ నీటిలో తిప్పి, ఆ బొక్కలో నుంచి ఈ బొక్కలో నుంచి తిప్పుతూ రకరకాల ప్రాంతాలని చూపిస్తూ ఇంకింత దూరం అని చేప అరుస్తుండగా సముద్రపు ఒడ్డుకి తీసుకొస్తాడు. ఇప్పుడు ఇద్దరు తలలు బయట పెడతారు. ఎక్కడుంది సముద్రం చూపించు అంటే, గురువు ఆ చేపను ఒక్క తన్ను తంతే అది పోయి గట్టు మీద పడి శ్వాస అందక అల్లల్లాడుతున్నప్పుడు, ఇప్పుడు ఏదైతే నిన్ను నిరంతరం బతికించిందో, ఎక్కడి నుంచి అయితే బయటపడి నువ్వు గట్టు మీద పడి బతకడం కోసం అల్లల్లాడుతున్నావు, నీకు ఎదురుగా ఉన్నదే సముద్రం. నువ్వు ఎంతసేపు ఈదులాడిందే సముద్రం. ఇప్పుడు నువ్వు బయటపడ్డావా, చూసావా, ఆ బయట ఎక్కడి నుంచి పడ్డావు, సముద్రంలోంచి పడ్డావు. ఇప్పుడు నీకు సముద్రం తెలిసింది కాబట్టి నీకు నిజంగా దాన్ని అనుభవించాలంటే నీ అంతకు నువ్వే ప్రయత్నం చేసి సముద్రంలోకి దిగు, నేను బయలుదేరుతాను అని చేప వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ చిన్న చేప అతి కష్టం మీద శ్వాసని సంభాళించుకొని మళ్ళీ సముద్రంలో దిగి, ఇప్పటి వరకు తను చూసిన ఆ పాత రాత్రులే, ఆ పాత పూలే, ఆ పాత కొండలే సముద్రంలో చూసి కన్నీరు కార్చింది. తిరిగి దర్శించడం,
సో ఆల్రెడీ ఉంది, ప్రాథమిక అంశం ఉంది. యూ డోంట్ హ్యావ్ టు స్ట్రైవ్ ఫర్ ఎనీథింగ్ న్యూ, ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. తర్వాత ప్రాథమిక అంశం ఏంది? సత్యమే ఉంది, తర్వాత మనస్సే అవరోధం అని చెప్తాడు. సో స్వప్నాలు కలలు తప్ప మనస్సు అంటే మరేమీ కాదంటాడు. సో సత్యం అవగతం కాకపోవడానికి మీ మనస్సు తప్ప మరేది ప్రతిబంధకం కానే కాదు. మనస్సు మిమ్మల్ని ఒక తెరలాగా చుట్టుముట్టి నిరంతరం కొనసాగే చలన చిత్రాలతో మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది అంటాడు. సో ఈ మనస్సు శూన్యమయ్యే స్థితిని అతిశ బోధిచిత్తం అంటున్నాడు. సో ఈ బోధిచిత్తం అనే దానికి పర్యాయవాచ్య పదాలు చాలా ఉన్నాయి, అవి తర్వాత తెలుసుకుందాం. సో ఇది మనోశూన్యతకు మరో పేరు. బుద్ధుని మనస్సు అని కూడా అనొచ్చు, లేదా క్రీస్తు చైతన్యం అని కూడా అనొచ్చు, కృష్ణ చైతన్యం అని కూడా అనొచ్చు. అంటే ఏదైనా ఒక అల్టిమేట్ స్టేట్ ఈజ్ వన్. దానికి వెళ్ళే మార్గాల్లో మనకి కృష్ణ చైతన్యం అనగానే ఇప్పుడు ఇస్కాన్ మూమెంట్, లేకపోతే క్రీస్తు చైతన్యం అనగానే క్రిస్టియన్ మూమెంట్, ఇవి కాదు. అల్టిమేట్గా హ్యూమన్ కాన్షియస్నెస్, ఆ మనిషి అనుభవించే ఒక పరాకాష్ఠ స్థితి అనేది మారదని చెప్పడానికి ఇది చెప్పాడు. సో బోధిచిత్తం అన్న మాటను గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అతను ఈ మనోశూన్యతకు సంబంధించి ఏం చెప్పినా అక్కడ బోధి చిత్తం అనే పదం వాడతాడు కాబట్టి. తర్వాత సంభవిస్తున్నవన్నీ కలల వంటివి అని తలపోయమంటాడు. అంటే అన్ని కలలే అనుకోమంటాడు అనమాట. ఎగ్జాంపుల్, సినిమా థియేటర్లో చూస్తున్నారు అనుకోండి, సినిమా ఎవరో ఒక వ్యక్తి కత్తి పట్టుకొని వచ్చి నిన్ను పొడుస్తా అని డైలాగ్ చెప్తున్నాడు, మీరు హాయిగా కుర్చీలో కూర్చున్నారు, ఎందుకంటే సినిమా అని స్పష్టంగా తెలియడం వల్ల. సో ఇది ఒక ధ్యాన పద్ధతిగా ఓషో చెప్తాడు. ఇది నిజంగా కరెక్ట్. యాక్చువల్గా సాక్షి భావనకి ఇది ఉపకరించే అంశం. ఏం జరిగినా ఇది జస్ట్ డ్రీమ్ అనుకోవడం. రెండవది, బయట జరుగుతున్న దాన్ని డ్రీమ్ అనుకోకుండా చూస్తున్నవాడు కూడా డ్రీమ్ అనుకోవాలంటే ఇతను ఏమంటాడు ఓషో, అన్ని కలలే అని మీరు అనుకుంటున్న క్షణంలోనే ఉన్నట్టుండి ఓ విద్యుల్లతలా ఏదో మీ దృక్పథంలోకి వచ్చి తీరుతుంది. నేను కూడా ఓ కలనే, కనిపిస్తున్నది కలే అయినప్పుడు ఈ చూస్తున్న నేను ఎవరు? మరి దృశ్య పదార్థం స్వప్నమే అయినప్పుడు దర్శించేవాడు కూడా కలే అయి తీరతాడు. కనిపించే వస్తువు అసత్యమైతే చూసేవాడు సత్యం ఎట్లా అవుతాడు? అద్భుతం కదా. సో మీకు కనిపిస్తున్నది కలేనన్న సంపూర్ణమైన ఎరుక వల్ల మీ కల మాయమైన ఉత్తర క్షణంలోనే మీ ప్రజ్ఞాపాఠవం కొత్త లక్షణంతో తయారై ఓ దివిరుచిని పొందుతుంది. అలెన్ వాట్స్ ఒకసారి ఇట్లా మాట చెప్పాడు. ఏంటంటే, ఒక మనిషి, ఒక యోగికి అనంతమైన శక్తి ఉంటుంది, అటువంటి శక్తి నాకు రావాలంటే ఏం చేయాలని ఎవరు అడిగింది. అప్పుడు ఆయన ఇచ్చిన జవాబు అద్భుతం. నీకెంత శక్తి ఉందో యోగికి అంతే శక్తి ఉంటుంది, కానీ నువ్వు పనికిరాని విషయాల్లో దాన్ని వృధా చేస్తావు, యోగి వృధా చేయడం అంతే అన్నాడు. ఇంతే, సో సింపుల్. సో సంభవిస్తున్నవన్నీ కలలే అని తలపోయండి. సో దీని గురించి చాలా ఎలాబొరేటెడ్గా చెప్తాడు. అంటే అలా అనుకోవడం వల్ల అన్ని అస్తిత్వాలు నశించి నీ మనసు ఊరికే ఇంపాక్ట్ అవ్వడం మానేస్తుంది. సరే, అన్ని కళలు అనుకున్నాం అనుకో, ఏం మిగులుతుంది అనే దానికి ఒక కంక్లూజన్ ఇచ్చాడు. ఒక భావాతీత ప్రజ్ఞ మిగులుతుంది, బోధిచిత్తం మాత్రం మిగులుతుంది, సాక్షిభూత లక్షణం మాత్రం మిగిలి నేను మీరు అన్న ఆలోచన మాయమే, కేవలం ఒక నిర్మలమైన అర్థం మిగిలి ఉనికిని ప్రతిబింబిస్తూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ సూత్రం చూడండి. జన్మించని ఎరుక స్వభావాన్ని పరిశీలించండి అంటున్నాను. చూసేవాడు, చూడబడే వస్తువు రెండూ లేని భావాతీత ప్రజ్ఞస్థితిని మీరు తెలుసుకుంటారు. ఇంకా ఒక మాట, ఏమరపాటు తనాన్ని విదిలించి కొట్టి వీలైనంత చురుగ్గా తయారవ్వండి, మేలుకొని మరీ చూడండి. అట్లా చూసిన వెంటనే మీరు నవ్వడం ప్రారంభిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు అసలు జన్మ ఎప్పుడూ కలగలేదని, చావు ఇంకా ఎప్పటికీ రాదని తెలుసుకుంటారు కాబట్టి. సో ఈ పుస్తకంలో ఉన్న విషయాలు ఏవి సాధారణ విషయాలు కావు. సో ఎవరైతే నిజంగా జీవితంలో ఒక ముక్తిని, ఎడతెగని ప్రశాంతతని, స్వయం చైతన్యంగా నిలబడాలని ప్రయత్నం చేసే వాడికి ఇది ఒక కరదీపిక. అదర్వైజ్ సరదాగా చదివి పక్కన పెట్టేయచ్చు. ఇంకా జీవితం అంతా ఒక పరిహాసాస్పదమైంది అని గుర్తించి సరదాగా నవ్వుకో నీ లైఫ్ని చూసి. అలాగే పరిష్కారాన్ని సైతం పోనీయండి యథేచ్ఛగా, స్వేచ్ఛగా. ఇక్కడ ఒక చిన్న క్రక్స్ చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి అంతా కళ అనుకున్నాడు, ఒక బోధిచిత్త స్థితి వచ్చింది. అక్కడి నుంచి అరే ఈ సొల్యూషన్ వల్ల నాకు బెనిఫిట్ అయిందని చెప్పుకోవడం మొదలేస్తాం. సో పరిష్కారాన్ని కూడా వదిలేయాలి. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాడు అనమాట. ఒక సూఫీ యోగి నిరంతరం ఒక సాధన చేశాడు, దాని పేరు జికర్. జికర్ అంటే తలుచుకోవడం.
సో ఆ సూఫీ యోగి నిరంతరం అల్లాని తలుచుకుంటూ అట్లా జీవిస్తూ ఉంటాడు అనమాట. ఆయనకు చాలా పేరు ప్రఖ్యాతులు, గౌరవాలు ఉన్నాయి. ఆ టైంలో అతను ఓషోను కలిశాడని చెప్పాడు. సో మీరు అసలు నిరంతరం అట్లా తలుచుకుంటూ ఉన్నారు కదా, ఏది మీ యొక్క అనుభవం అయిందో దాన్ని ఎందుకు తలుచుకోవాలి, 3 రోజులు అట్లా తలుచుకోవడం ఆపేయండి అని ఓషో సలహా ఇస్తే, ఆ తర్వాత 3 రోజులు అతను తలుచుకొని కారణంగా అతను అన్నాడంట, మీ వల్ల నా జీవితం అంతా వృధా అయిపోయింది, ఇంతకాలం పొందిందంతా పోయింది, నేను మళ్ళీ సాధారణ వ్యక్తిగా మిగిలిపోయానని. అప్పుడు ఓషో ఏమంటాడంటే, అదే కదా నిజమైన స్థితి అని చెప్పి పంపిస్తాడు. అంటే ఏది పట్టుకొని నీకు ఒక ఎన్లైటన్మెంట్ వచ్చిందో ఆ పద్ధతిని వదిలేయాలి. అత్యంత క్లిష్టమైనది ఏమిటో తెలుసా, ఇది నేను నా అనుభవం నుంచి చెప్తున్న సాధనని వదిలేయడం, ఆ సాధనకి ఉపకరించిన గురువును వదిలేయడం, మంత్రాన్ని వదిలేయకుండా విముక్తి లేదు. 100% లిబరేషన్లో ఒక అతి సాధారణత ఉంటుంది. యు ఆర్ నో మోర్ స్పెషల్ దాన్ ఎ బర్డ్ ఆర్ ఎ ఫ్రాగ్ ఆర్ ఎ ఫిష్. యు ఆర్ జస్ట్ లివ్ ఎన్ ఆర్డినరీ లైఫ్ విత్ ఎక్స్ట్రాడనరీ ఇన్సైట్స్. ఇక్కడ దేని మీద మనసు లగ్నం చేయడం ఉండదు. ఏకాగ్రత, అనేకాగ్రత, దీని గురించి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. సో బుద్ధుడు ఒక కథ చెప్పాడు. ఆ కథని నేను క్లుప్తంగా, అది నిజంగా 3-4 పేజీలు ఉంది, జస్ట్ దాని అవుట్లైన్ చెప్తాను. ఇది ఓషో గారు చెప్పింది, బాబాయ్ చెప్పింది. అదేమిటంటే, ఒక 5 మంది పడవెక్కి ఒక సముద్రం దాటి, నది దాటి అటు పొక్కపోయారు. ఇప్పుడు వాళ్ళు దాటడానికి వాళ్ళకి సహాయం చేసిన ఒకానొక వస్తువు పడవ. ఇప్పుడు ఆ పడవతో ప్రేమలో పడి దాన్ని మోసుకొని తిరుగుతున్నారు. ఎవరు అడిగినా లాజికల్గా కరెక్ట్గానే ఉంది కదా, సహాయం చేసి దాన్ని వదిలేస్తే ఎట్లా? కానీ ట్రుత్ ఏంటంటే వదిలేసి తీరాలి. సో ఇక్కడ ఓషో ఒక మాట అంటున్నాడు, వెర్రి అనే మాట అసలు ఎట్లా పుట్టుకొచ్చింది అని చెప్తున్నాడు. అంటే భాష మీద తనకున్న కమాండ్. ప్రాబబ్లీ హీ మైట్ హ్యావ్ యూస్డ్ స్టూపిడిటీ. సో వెర్రి అనే మాట ఎట్లా పుట్టుకొచ్చిందో తెలుసుకుంటే ఎంతో బాగుంటుంది. అంటే వెర్రి అంటే ఒక వ్యక్తికి ప్రత్యేకంగా ఉండే మూర్ఖత్వం అంటున్నాడు. ఇది మానవజాతికి సంబంధించింది కాదు, ఎవరి వెర్రి వారికి ఉంటుంది. సో ఒక తలతిక్క వ్యవహారం అన్నమాట. సో మనస్సు ఎప్పుడు వెర్రిగానే ప్రవర్తిస్తూ ఉంటుంది. మనస్సుకు ఎప్పుడు బుద్ధి స్థిరంగా ఉండదు. నిజమైన ప్రజ్ఞావంతులకు మనస్సు ఉండదు. సో ఈ పుస్తకంలో అన్ని డిక్లరేషన్స్ ఉంటాయి. ఇంకా ఒక మాట అంటాడు, పరిష్కారాన్ని సైతం పోనీయండి స్వేచ్ఛగా. సో దేన్నైనా వదిలేయాలంటే ముందు పట్టుకొని ఉండాలి కదా అనే ఒక ప్రిమైస్ మీద ఇదంతా సాగింది. ఒక పద్ధతిని పట్టుకో, పడవ దాటు, పడవ పట్టుకొని నదిని దాటు, కానీ పడవను వదిలేయి. ఓ గురువుని పట్టుకో, గురువు ఇచ్చిన పద్ధతిని పట్టుకో. విషయం అర్థమైంది, గురువుని ఆ పద్ధతిని వదిలేసేవలసింది. ఒకప్పుడు ఓల్డ్ సామెత ఉంది, ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేయడం అనేది చాలా తప్పుగా చెప్తారు. ఆధ్యాత్మికతలో అది చాలా ఇంపార్టెంట్. ఏరు దాటిన తర్వాత తప్పకుండా తగిలేయాలి. నేనైతే తగిలేసిన. సో ఏ పద్ధతినైనా మీరు ఆచరించి ఉంటేనే తర్వాతి కాలంలో దాన్ని విడిచిపెట్టగలడం సాధ్యమవుతుంది. ఇక్కడ కృష్ణమూర్తి గురించి ఒక ప్రస్తావన వచ్చింది. అంటే కృష్ణమూర్తి ఏ పద్ధతిని పట్టుకోవద్దు అని చెప్పాడు. పద్ధతిని పట్టుకొని వదిలేయాలి అని ఓషో అంటున్నాడు. నేను అదే అంటున్నా. అంటే పద్ధతిని ఆల్రెడీ రకరకాల పద్ధతుల్లో విసిగి వేశారన్న వాడు అన్ని పద్ధతులు వదిలి విముక్తులకి రావచ్చు. కానీ అసలు పద్ధతే వద్దు, పడవే వద్దు అంటే ఇటువైపు వెళ్ళే ప్రమాదం ఉంటుంది. అంటే కృష్ణమూర్తి భయం అంతా ఏమిటి అని ఓషో చెప్తున్నాడు. ఇది నేను అంటే ఎండోర్స్ చేయట్లేదు. అంటే కృష్ణమూర్తికి భయం, ఎక్కడ పడవలో ఎక్కితే పడవ మీద మమకారం వస్తుందేమో అని పడవనే వద్దన్నాడని చెప్తాడు అనమాట. అదే ఓషో ఏం చేశాడు, రకరకాల పద్ధతులు అంట కట్టాడు. ఆ పద్ధతుల్లో నిన్ను ఫెడప్ అయ్యేలా చేసి ఆ పద్ధతుల నుంచి నువ్వు బయటికి రావడానికి కావాల్సిన ఒక భూమికి అందించే ప్రయత్నం చేశాడు. ఏదేమైనా అన్ని ప్రయత్నాలు విఫలమైతే అర్థమయ్యేవాడికి ఎవడు చెప్తే ఓషోకి అర్థమైంది, ఎవడు చెప్తే కృష్ణమూర్తికి అర్థమైంది. వాళ్ళకి అర్థమైంది, ఆ యొక్క సెన్సిటివిటీ ఉందంతే. ఎంత చెప్పినా ఒక వ్యక్తికి అర్థమవుతున్న గ్యారెంటీ లేదు. తర్వాత సర్వసారాంశమైన మూల ఎరుకులోని స్థితులు కండి. తర్వాత అనుభవాల మధ్యలో సంభవాలన్నీ మిథ్యలే అనుకోండి. ఇప్పుడు
ఒక పవిత్ర ప్రశాంతతను అవగతం చేసుకోవడం అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అనే అర్థం. సృష్టి అంటే ఏమిటో తెలుసుకోగలమే అని అర్థం. పతంజలి ప్రవచించిన సమాధి స్థితి అంటే ప్రకృతి నేను వేరు, ప్రకృతి వేరు అని అనుకున్నంతప్పుడు ఎట్లా ఏకాత్మ భావన కలుగుతుంది? ఇక్కడ ఈయన చెప్పే ప్రతి మాట అంటే పుస్తకం వ్యాఖ్య చేయడానికి పనికిరాదు. ఎందుకంటుంది అంటే ప్రతి లైను ఎలాబొరేట్ చేయకుండా అర్థమై చావదు. లేకపోతే ఏదో బైబిల్, ఖురాను, లేకపోతే షానే నజూల్ అంటారు, అంటే దాని యొక్క పూర్వ వ్యాఖ్యానం ఉంటుంది. అట్లా ఇప్పుడు చూడండి, సర్వసారాంశమైన మూల ఎరుకలోనే స్థితులు కండి. ఇది స్టేట్మెంట్ కాదు, అది ఫస్ట్ ఇందులో మూల, ఎరుక, స్థితి, కండి అన్ని డైమెన్షన్స్ ఉన్నాయి. సో మీలో మీరు సుఖంగా స్థిరపడి ఉన్నప్పుడు స్వచ్ఛమైన ఎరుక, ఓ ప్రజ్ఞ దానంతది ఏ పద్ధతి సహాయం లేకుండా మీలో ఏర్పడుతుంది. ఓ ఎరుక కోసం ఓ పద్ధతిని మీరు వినియోగించాల్సి వస్తున్నట్లయితే ఆ ఎరుక నిజమైన ఎరుకగానే కాదంటాడు మళ్ళీ. సో ఇది విరోధాభాష్యాల పుట్ట ఈ పుస్తకం. తర్వాత ఏదేమైనా ఒక పద్ధతి ఎంచుకోండి, పద్ధతి వదిలేయండి, ఇది దాని కంక్లూజన్. తర్వాత పద్ధతి గొప్పది అని చెప్పుకోవడం మానేయండి. వదిలేయండి అంటే వదిలేయండి. ఆ తర్వాత ఈ పుస్తకం టాక్లో ఈ భూమి మీది మతాల్లో అన్నిట్లోకి బౌద్ధ మతం అత్యంత శాస్త్రీయమైంది అని కొంత చెప్తాడు. ఆ తర్వాత ఇక్కడ శ్వాస మీద ధ్యాస అంటే ఇదేమిటి, అదొక ధ్యాన పద్ధతిగా, అది కాంటెక్స్ట్ మన వేరే ఇతను చెప్పింది. ఈ కాంటెక్స్ట్లో 3 విషయాలు, 3 స్వభావాలు, 3 విషయాలు వీటి గురించి చెప్తాడనమాట. ఒకటి ఇది ద్వేషం, రెండవది అనురక్తి, మూడవది ఉదాసీనత. మనస్సు ఈ 3 స్వభావాలతోనే ప్రవర్తిస్తుంది అంటాడు. మీకు అయిష్టమైన వాటి మీద ద్వేషం, ఇష్టం ఉన్న వాటి మీద అనురక్తి, ఇష్టాలు రెండూ లేని వాటి పట్ల ఉదాసీనత ఉంటుంది. ఈ 3కి ఎగ్జాంపుల్, ఒకరు మీకు నచ్చలేదు, ఒకటి నచ్చింది, తద్వారా దాని మీద మమకారం, అనురక్తి కలిగింది. అసలు ఒకటి తెలియదు, వద్దు, దాని మీద ఉదాసీనత ఉంటుంది. 100% కరెక్ట్. సో ఈ మనస్సుకి ఇవి 3 కాళ్ళు. ఆ విధంగా మనస్సు త్రిపాదం అంటాడనమాట. సో ఈ 3ంటిని అర్థం చేసుకోకుండా జీవితాన్ని అర్థం చేసుకోలేం అని అతిషా బోధించాడని ఓషో చెప్తున్నాడు. అంటే ద్వేషం, అనురక్తి, ఉదాసీనత ఇవి చిన్న సాధనతో మాయమవుతాయి. దానికి శ్వాసని గమనించడం ఒక పద్ధతి అంటున్నాడు. అతను సర్వస్వభావాల తీరుతిన్నులు సంపూర్ణంగా నేర్పండి. ఇది చాలా ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్య. అంటే ఇది చెప్తే ఒక చాప్టర్ అయిపోతుంది. సో అతిశా పలాయనవాది కాదు, సమస్యల్లో చిక్కుకోకుండా తప్పుకోమని ఆయన బోధించడు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏర్పడకముందే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి అని ఆయన చెప్పడు. ఏ పరిస్థితుల్లోనైనా, ఎక్కడైనా, విపణి వీధుల్లోనైనా, సన్యాశ్రమాల్లోనైనా, గుంపులో ఉన్నా, గుహలో ఏకాంతంగా ఉన్నా, పరిచయం లేని వ్యక్తులతో వ్యవహరిస్తున్నా, మానవుల మధ్య మెలుగుతూ ఉన్నా, జంతువుల మధ్య మసలాల్సి వచ్చినా ఎప్పుడూ బోధిచిత్తంలో స్థిరంగా ఉండమనే, బుద్ధ చైతన్యంలోనే పరిపూర్ణంగా ఉండమనే ఉద్బోధిస్తున్నాడు. ఎంత విపరీత పరిస్థితుల్లోనైనా, తీవ్రమైన సమస్యలు ఎంత వేధిస్తున్నా కరుణాంతరంగంలోనే, కరుణతోనే, దయామయులుగానే, ధ్యాన ముద్రలోనే, జ్ఞాన మార్గంలోనే కొనసాగుతూ వ్యవహరిస్తూ ఉండమని ఆయన ప్రబోధిస్తున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో మీ సంయమనమే, మీ దయాశీలమే, మీ కరుణా తరంగమే మీ బోధిచిత్తం పరిపక్వం పొందేందుకు దోహదకారి అవుతుంది. కాబట్టి నా సాధన కూడా ఇంతే. అన్నీ బాగుంటే నువ్వేంది బాగుండేది బోడి అనేది నేను ఒక తెలంగాణ మామూలు సాదాసీద చదువుకున్నవాడిగా నేను అట్లా వ్యాఖ్యానిస్తున్నా. అన్నిటి మధ్యనే ఉండాలి, ఏది వదిలేయకూడదు, దేంట్లోనే ఇరుక్కోకూడదు, దేన్ని గట్టిగా పట్టుకోకూడదు. మధ్య మార్గం ఉంది, ఖచ్చితంగా 100% ఉంది. నేను ఒప్పించను, ఉంది. మన రామకృష్ణ పరమహంస తాతగారు ఏమంటారు, నదిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు లేకుండా చూసుకోవాలి అంటాడు. అంటే నీటిలో పడవ ఉండాలి, పడవలో నీరు ఉండకూడదు అంటాడు. ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు, ప్రపంచంలో మీ వెనుక ఉన్నా సరే మీరు ప్రపంచం కాకూడదు అంటున్నాడు. నీళ్ళలోనే పద్మం ఉన్న ఆ జలజానికి జలం అంటదు. ప్రపంచంలో మీ ఉనికి కూడా అట్లా ఉండగలిగినప్పుడే బోధిచిత్తం మీలో ప్రవేశిస్తుంది.
మొగ్గ తొడిగి పుష్పించి విచ్చుకుంటుంది. అప్పుడే ఆ సంపూర్ణ ప్రజ్ఞ మీకు అవగతమై సంపూర్ణ విముక్తి, స్వేచ్ఛ, బంధరాహిత్యంగా అర్థమవుతుంది. ఆ ప్రజ్ఞానమే ఆనందమే, పరమానందమే, జగత్తుకే బలీయమైన ఆశీర్వాదంగా, పరమావధిగా మీలో ప్రతిష్ఠించబడుతుంది. ఆ ప్రజ్ఞాన ప్రాప్తిని పొందలేని జన్మ జన్మే కాదు. జన్మకు పరమార్థం ప్రజ్ఞాన ప్రాప్తే. అదే జీవిత పరమావధి. సత్యమే జీవితపు ఏకైక లక్ష్యం. దీన్ని ఎప్పుడూ జ్ఞప్తిలోకి ఉంచుకోండి. సో మళ్ళీ అంటున్నాడు, అతిశా సూత్రాలు మెట్ట వేదాంతాలు కావని, స్వలాభాపేక్షతో తెగించి చేసే వ్యాపారాలు కావని, జటిలమైన జ్ఞాన సంక్షిప్తాలు కావని మీరు గుర్తుంచుకోవాలి. పరిశోధించి తెలుసుకోగలిగిన విజ్ఞానాంశాలే ఇవి. పరిశోధించాలి, ప్రయోగించాలి, ప్రాక్టికల్గా తెలుసుకోవాలి. నువ్వు ఆనందంగా ఉన్నట్టు మనసుకు తెలియడం కాదు, నీ శరీరానికి తెలియాలి. ఇప్పుడు చెప్పిందంతా పునశ్చరణ ఓషో చేశాడు. అది యథావిధిగా చదువుతాను. అత్యంత స్పష్టమైన విజ్ఞానాన్ని అందించేది కనుక మతం కూడా ఒక విజ్ఞాన శాస్త్రమే. కానీ భౌతిక రసాయన శాస్త్రాల లాంటి విజ్ఞాన శాస్త్రం మాత్రం కాదది. బాహ్య పరిజ్ఞానానికి సంబంధించిన శాస్త్రం కాదది. అంతరానికి సంబంధించిన విజ్ఞాన శాస్త్రమే అది. బయలును బోధించే విజ్ఞానం కాదది. లోపలి వెలుగును చూపే ప్రజ్ఞానమే అది. మీ దృక్పథానికి అందని సత్యాన్ని అందించే జ్ఞానశాస్త్రమే అది. అవ్యక్తం కాని, తెలుసుకోలేని ఉనికిలోకి మిమ్మల్ని నడిపించే విజ్ఞాన శాస్త్రమే అది. దీనికి మించిన బృహత్ కార్యం మరొకటి లేదు. దీనికి మించిన సాహస కృత్యం మరొకటి లేదు. ఏ మాత్రమైనా చీము నెత్తురు ఉన్న వాళ్ళకి, ఏ మాత్రము ధైర్యమైనా ఉన్న వాళ్ళకి, ఏమాత్రం తెలివితేటలైనా ఉన్న వాళ్ళకి ఇదొక పిలుపు, సమరశంఖారావం, సవాలు, ఆత్మపరీక్ష. మతం అన్నది పిరికి సన్యాసుల కోసం ఎంత మాత్రం కాదు. ఈ గోలంతా తెగించి దూకే గుండె ధైర్యం ఉన్న వాళ్ళకి. ఎనఫ్ ఫర్ టుడే అంటున్నాడు. ఇప్పుడు ఈ పుస్తకంలో ఉన్న రకరకాల చాప్టర్స్ని అంటే చప్పట్లు కొడుతుంది ఇక్కడ. ఈ తర్వాత నేను ఓన్లీ స్టేట్మెంట్స్ చదువుతాను, బికాస్ వ్యాఖ్య చేయడం అసాధ్యం. మంచి మంచి స్టేట్మెంట్స్, ఒక స్టేట్మెంట్కి ఒక స్టేట్మెంట్కి సంబంధం ఉండకపోవచ్చు, విరుద్ధభాష్యం కనపడవచ్చు. అలాగని వాటిని అర్థం చేసుకోవాలని ప్రయత్నము చేయొద్దు. ఊరికి చదివి ఆస్వాదిస్తారని. ఎందుకంటే ఇంత బిజీ లైఫ్లో ఉద్యోగాలు చేసుకుంటూ పుస్తకాలు చదవమని నేను చెప్పను ఎవరిని. నాకంటే ఖాళీ సమయం ఉంది, నేను అట్లా నా జీవితాన్ని నిర్మించుకున్నాను. అలాగని నా ఖాళీ సమయాన్ని వృధా చేయడం నాకు ఇష్టం లేదు. సో నేను చదివినట్టే మీరు చదివినట్టే, నేను చదివితే మీరు చదివినట్టే, నేను అనుభవిస్తే మీరు అనుభవించినట్లే. అట్లా అట్లీస్ట్ ఒకసారి శ్రద్ధగా వింటే. సో కొన్ని మంచి స్టేట్మెంట్స్ ఐ జస్ట్. ధ్యాన ప్రవృత్తి మీలో స్థితమైందన్న విషయానికి రుజువు కరుణ మీలోంచి ఉప్పొంగు వస్తూ కనిపించడమే. ప్రతి స్టేట్మెంట్కి మధ్యన చిటికేస్తే సంబంధం లేదు. ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిత్వము ప్రత్యేకమే కనుక అందరికీ పనికొచ్చే ఒకే రహదారి చిత్రాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. అతిశా 1000 ఏళ్ల క్రితం మనిషి. ఆయన వీక్షించినది ఖచ్చితంగా ప్రస్తుతానికి పూర్తిగా భిన్నమైన మరో ప్రపంచం. ఆయన నడిచింది ప్రస్తుతానికి పూర్తిగా భిన్నమైన మరో ప్రపంచం. అప్పటి భాషలు వేరు, అప్పటి అవగాహన పటిమ వేరు, విభిన్న మనస్తత్వాల మధ్య సామరస్యం, వ్యవహార ధోరణి కూడా సజావుగా ఉన్న కాలం అది. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఏది ఏమైనా అతిశా చెప్పిన దాంట్లో మూలం అప్పుడు ఇప్పుడు ఒకటే. స్వీకరించే ప్రయత్నాన్ని మీతోనే ప్రారంభించండి. ఏం జరిగినా స్వీకరించండి. కొంతకాలం జీవితంలో తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఆ స్వీకరించే మనస్సుకు అర్థమవుతాయి. బౌద్ధ మహారసాయనం. సో బౌద్ధాన్ని అనుసరిస్తున్నావంటే బుద్ధుడిగా మారడానికి కావలసిన సంపూర్ణ సంసిద్ధత నీలో ఉండేలా చూసుకోవడం. మీ శత్రువుల్ని ప్రేమించండి అని జీసస్ చెప్పొచ్చు, కానీ ప్రేమ అంటే తెలుసుకోకుండా ఆ యొక్క వాక్యం ఎప్పటికీ అర్థం కాదు. నిందనంతా ఒక్కరి మీదికి నెట్టేయండి అంటే ఆ ఒక్కరెవరు? మీరే. ఏదన్నా తప్పు జరిగితే అది మీ మీదే వేసుకోండి. తద్వారా ప్రపంచం నుంచి విముక్తి అయిపోతుంది. అందరి పట్ల ఒక సహజమైన కృతజ్ఞతతో నిండి ఉండండి. ఒక
ఒకసారి బుద్ధుడు తన ముఖం మీదకి ఎవరో ఉమ్మితే తుడుచుకొని నాకు కోపం రాలేదండి అని అంట. మన శరీరంలో ఉండే 4 కాయాలు, ధర్మకాయము, నిర్మాణకాయం, సంభోగకాయం, స్వభావకాయం. వీటిని అర్థం చేసుకోకుండా జీవితం అర్థం కాదంటున్నాడు. ఈ 4 కాయాలు అర్థం కావడం వల్ల ఏం జరుగుతుంది? నిన్ను ఎవరు అవమానించలేరని, ఏ అవమానాలకి గురిగాని ఒకానొక అతీతమైన ప్రాణివని నీకు తెలుస్తుంది. క్వశ్చన్: అసలు అవమానం అంటే ఏమిటి? మీరే ప్రశ్నించుకోండి. జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన మూల సూత్రం: గమనించు, విశ్లేషించు, స్వీకరించు, త్యజించు. మళ్ళీ రిపీట్ చేస్తా: గమనించు, విశ్లేషించు, స్వీకరించు, త్యజించు. ఎలాంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా తక్షణం దాన్ని దారికి తెచ్చుకునే పద్ధతి, ఆ సామరస్యాన్ని సంపాదించడమే ధ్యానం యొక్క మూలం. 100కి 100 పాళ్ళు తీక్ష్ణత లేకుండా ఏ విషయాన్ని మనిషి సమగ్రంగా అనుభవించలేడు, అందుకోలేడు, దాని సారాన్ని పట్టుకోలేడు. జీవితంలో ఉండవలసిన 5 ముఖ్య సూత్రాలు: తీక్షణత, పరిచయ సుకుతూహలం, పరిత్యాగం, శ్వేతబీజం అండ్ లోకహితం. మళ్ళీ చదువుతా: తీక్షణత, పరిచయ సుకుతూహలం, శ్వేతబీజం, పరిత్యాగం, ఆ తర్వాత లోకహితం. ఇవి నువ్వు. సాక్షి భావన 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, నీ చుట్టూ జరుగుతున్న అన్ని విషయాల పట్ల సాక్షి, మొదటి మెట్టు. రెండవది, నీవు నీ మనోశరీరాల్ని గమనించే ఒకానొక స్థితి సాక్షి. ఇలా 2 రకాల సాక్షిని అర్థం చేసుకోవడమే సాక్షి ద్వయ సూత్రం అని. ఈ మాట అద్భుతం. సర్వదా ఒకానొక మానసిక ఆనంద ఆవరణం మీదే ఆధారపడి ఉండండి. ఏం జరిగినా సరే నెవర్ ఫర్గెట్ టు స్మైల్. ఒకవేళ కోపం వచ్చింది, ముఖం మీద ఉన్న ఆనందం పోయింది, మళ్ళీ వెంటనే గుర్తు తెచ్చుకో. దాన్ని వదిలేసి కమ్ బ్యాక్ టు యువర్ నార్మల్ సెన్సెస్. లేదా ఒక చిన్న పద్ధతి ఉంది, ఏదైనా ఒక పాట పాడుకో. సర్వదా ఒకానొక మానసిక ఆనంద ఆవరణంలో అట్లా ఉండిపోండి. ఇది జీవితానికి సంబంధించిన ఒకానొక మౌలిక ధర్మంగా, సూత్రంగా స్వీకరిస్తే తప్ప అది అర్థం కాదు. వేరే వాళ్ళ దోషాలను నిరంతరం చర్చించే పని చేయొద్దు. ఇతరులకు సంబంధించిన ఏ విషయాల గురించి ఎక్కువసేపు ఆలోచించకండి. ఒకవేళ చర్చించవలసి వస్తే సమాచారంగా చర్చించి తక్షణం వదిలేయవలసిందే. ఫలితాలకు సంబంధించిన అన్ని ఆశల్ని విడిచిపెట్టండి. ప్రతి మాట ఒక డైమండ్. అనవసర పరిహాసాలని వదిలిపెట్టండి. బోధించిన ఒక మహిమాన్విత సూత్రం: అనుగుణ్యంగానే ఉండిపోకండి. అంటే అన్నిటికీ తల ఊపుతూ గొర్రెగా ఉండకండి. జీవించండి. ఎదురయ్యే ప్రతిదాన్ని ఆహ్వానించండి. గానం చేయండి, నర్తించండి, రోధించండి, దుఃఖించండి, ప్రేమించండి, ధ్యానించండి. సంబంధాలు పెట్టుకోండి. ఏకాకిగా ఉండండి. జన సమృద్ధంలోనూ ఉండండి. కొండల్లో ఏకాంతవాసము చేయండి. తెలిసిన వాళ్లతోనూ, తెలియని వాళ్లతోనూ, నచ్చిన వాళ్లతోనూ, నచ్చని వాళ్లతోనూ మోటు పరిహాసాలు చేయకండి. దానివల్ల మానవ సంబంధాలు దెబ్బతింటాయి. దానివల్ల మనస్సులో, ఆలోచనల్లో తక్షణ కదలిక వచ్చి జీవితం డోలాయమానంలో పడే అవకాశం ఉంది. అవకాశం కోసం ఎదురు చూడకండి. హృదయాన్ని గాయం చేయకండి. ఇది కదా అద్భుతం కదా. అంటే ఇందులో ఏ ఒక్కటి ఆచరణలో తెలిసినా చాలా విషయాలు తక్షణమే తెలిసిపోతాయి అన్నమాట. అంటే అవకాశాల కోసం ఎదురు చూడకుండా ఉండటం వల్ల వర్తమానంలో ఎలా ఉండాలో తెలుస్తుంది. ఆవు మోత బరువుని ఎద్దు మీదకు తోసేయకండి. పక్షపాతాన్ని చూపించకండి. ఏది ఉందో అది సూటిగా, స్పష్టంగా, సామరస్యం దెబ్బతినకుండా ఆహ్లాదకరంగా చెప్పండి. మీలో ఉన్న బానిసని నిద్ర లేపండి, అతన్ని తరిమి కొట్టండి. మిథ్య సుఖాల వెంటపడి దుఃఖాన్ని వెతుక్కోకండి. బుద్ధం, సంఘం, ధమ్మం ఈ మూడింటిని నాశనం చేయకూడదని తెలుసుకోండి. ఇది చాలా అత్యున్నతమైన మాట. పక్షపాత రహితంగా అన్ని రంగాల్లోనూ ప్రశిక్షణ పొందండి. అన్ని రంగాల్లోనూ సమగ్రంగా సుశిక్తులవ్వడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. క్యా బాత్ హై. వినిపిస్తుందా? స్టార్ట్ లెర్నింగ్ న్యూ థింగ్స్. నిరంతరం కొత్తది నేర్చుకోవలసిందే. అప్పుడే మనస్సు ఇక్కడ వర్తమానంలో, ఎక్కడ నేర్చుకోవడం ఉంటుందో అక్కడే మనస్సు వర్తమానంలో ఉంటుంది. సహస్రదళ కమలం
1000 దిక్కులా వికసించండి, 1000 దిక్కులా నేర్చుకోండి, 1000 విషయాలు నేర్చుకోండి. ఒక్క విషయం మీద ఎక్కువ ఆధారపడద్దు. మీ మనస్సులో గదికి 1000 ద్వారాలు ఓపెన్ చేస్తే ఎంత వెలుతురు. పరిశోధన చేయండి, మీకు సాధ్యమైనన్ని పరిధుల్లోనూ అనుభవాలు పొందండి. చేస్తే సవ్యంగా చేయండి, అంతేగాని ఏ పనిని సగంలో విడిచిపెట్టకండి, అపసవ్యంగా వదిలేయకండి. ఈషా ఇలా అంటున్నాడు, డోలాయమానగా ఉండకండి, నెవర్ బీ ఇన్ డైలమా. చుట్టుపక్కల ఎన్ని అవాంతరాలున్నా మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఆ ప్రధాన అంశం మీద నుంచి మనసు పక్కకు తీసుకెళ్ళకండి. మీ జీవితానికి ప్రేమ ఆవరణం, దాని కేంద్రంలో స్వేచ్ఛ, లిబరేషన్ ఉండేలా చూసుకోండి. ఎవ్రీథింగ్ ఒరిజినేట్స్ ఫ్రమ్ అబ్సల్యూట్ ఫ్రీడమ్. ఇక్కడే జీవించే దృక్పథమే ప్రతి క్షణము జాగరూకతతో ఉండగల నిత్య జాగ్రత్త స్థితి వారి నుంచి అందరికీ అందిన మహాప్రసాదం. పూర్తి స్వేచ్ఛ అంటే ఇదే. ఈ క్షణం మనం చేసే పనిలో సంపూర్ణంగా లీనం కావడం పూర్తి స్వేచ్ఛ. ఇది వినడానికి కొంచెం విడ్డూరంగా ఉంటుంది. పూర్తిగా ఈ క్షణంలో ఉండటమే ధ్యానంలో ఉండటం అంటే. ఈ క్షణపు పూర్తి జీవించే ధ్యాస ఇది ధ్యానం. సో ఈ సమాజంలో చెప్తున్న రకరకాల పద్ధతులు, బివేర్ ఆఫ్ దీస్ మెథడ్స్. దే ఆర్ యాక్చువల్లీ నాట్ గైడింగ్ యూ, దే ఆర్ యాక్చువల్లీ నాట్ హెల్పింగ్ యూ. వాళ్ళ ప్రాపగండాలకి మిమ్మల్ని వాడుకుంటున్నారేమో ఆలోచించండి. ఎక్కడికి పోనవసరం లేదు, ఇల్లు చాలు. అంటు కడిగితే అంట్లు, వంట వండితే వంట, స్నానం చేస్తే స్నానం మీద, ఏ పని చేస్తే దాని మీద సంపూర్ణ మనసు లగ్నం. కానీ సమస్య ఏంటంటే ప్రపంచంలో చిక్కుపోయిన మైండ్ ఏదో సాధించాలని పరిగెత్తే మైండ్కి ఇది అర్థం కాదు. ఇలా ఏదో రోజు డిక్లేర్ చేయండి, రవ్వంత అయినా నాకు లేదు చింత, ఇప్పుడు నేను మరణించినా ఓకే. ఇది మా బుచ్చారెడ్డి నాతో చెప్పాడు. జీవితం అంటే ఏందని అడిగినప్పుడు ఒక 2 సెకండ్ల పాజ్ ఇచ్చి, ఈ క్షణం నేను మరణించినా నాకు ఎవరి మీద కంప్లైంట్స్ లేవన్నాడు. వీళ్ళంతా ఒకటే. అంటే జీవితం యొక్క మూలం తెలిసిన వాడి భాష, దాంట్లో స్పష్టత, దాంట్లో గాఢత, అంత ఆషమాషి. అంటే యూ కెనాట్ ఇమాజిన్ టు బీ లిబరేటెడ్. వన్స్ యూ ఆర్ లిబరేటెడ్, యూ కెనాట్ ప్రిటెండ్ టు బీ నాట్ లిబరేటెడ్. సో ఇదొక గమ్మత్తైన విరోధాభాష్యం. ఎంత చెప్పినా చెప్పనట్టే, ఏమి చెప్పకపోయినా చెప్పినట్టే. సో మిత్రులారా, లాస్ట్ది ఒకటి, కృతజ్ఞత భావాలను ఆశించకండి. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ చూస్తే ఎగ్జాక్ట్లీ అతిశా ప్రజ్ఞావేదం యొక్క సమస్త సారం నా ఛానల్ ప్రజెంటేషన్లో కనిపిస్తుంది. ఇవ్వరి నుంచి ఏం ఆశించడం లేదు, ఏం జరిగినా ఓకే. లాస్ట్కి ఓషో చెప్పిన మాటలను చదివి ముగిస్తాను. అమృతస్య పుత్ర, శాశ్వతత్వపు సంతానమే మనం. జీవితం ఒక వరం, ఒక ఆశీర్వాదం. అతిశ ఆయన బోధనలు ఎంతో విలువైనవి. శాస్త్ర విజ్ఞానం కాదిది, ఇది మీ క్రమశిక్షణ బోధా సంగ్రహం, మీ పరివర్తన బోధా సంగ్రహం. ఇది జ్ఞానంలోకి మీరు ఎదిగేందుకు దోహదకారి గ్రంథం, జ్ఞాన గ్రంథమే అని నేను అంటాను దీన్ని. ఓషోనే కాదు, నేను కూడా నా అనుభవంలో నేను చెప్తున్నాను. బికాస్ ఐఎమ్ నాట్ ఏ కాపీ క్యాట్ అండ్ నీదర్ ఐ హ్యావ్ టు ఎండోర్స్ సంబడి బికాస్ హీఈస్ ఫేమస్. ఓషో లాంటి ఒక డైమండ్ మళ్ళీ భూమి మీద నడవదు, పుట్టదు. అట్లాగే మనమంతా కూడా యూనిక్. సో మనకు నచ్చిన పనిలో మనం లీనమయ్యే ఒకానొక చిన్న అతి సహజ కళ. అలా లీనమై గనక ఉంటే అక్కడి నుంచి మీలో నుంచి కూడా ఒక ప్రజ్ఞావేదం పుడుతుంది, ఒక కొత్త పాట పుడుతుంది, ఒక కొత్త మాట పుడుతుంది, ఒక కొత్త సరికొత్త నవ్య జీవన విధానానికి అంకురార్పణ జరుగుతుంది. సో ఇక్కడి నుంచే మీ యొక్క శిరస్సులకు నేను నమస్కరిస్తున్నా. మీలోని కళకి, మీలోని ఓపికకి, మీలోని అకారణ ఆనందానికి ఇక్కడి నుంచి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా.
దయచేసి యాక్సెప్ట్ చేయండి. ఐ థింక్ దిస్ ఇస్ ద లెంథియెస్ట్ రివ్యూ ఐ గెస్ కదా. సో ఐ హ్యావ్ కప్ ఆఫ్ టీ నౌ. కాస్త టీ తాగి ఏదన్నా ఒక మంచి పాట వింటాను. రిసారస్ వాయిస్.